శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఈ రోజున మంగళగిరిలో మన బాబూజీ స్కూల్స్ వారు ఏర్పాటు చేసినటువంటి వేదికలో ధనుర్మాసం వ్రతం ఇక్కడ సేకరించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు తర్వాత మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి మన ప్రత్యేక రాష్ట్రమైనటువంటి అమరావతి రాష్ట్రానికి కూడా కావాల్సినటువంటి అన్ని రకాల భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు కలగాలనేటటువంటి సందేశంతో ఇక్కడ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే స్వామివారు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు అనగానే మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషించారు. ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు, చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్పది. ఎందుకంటే మనం మామూలుగా మన అమ్మాయికి వివాహం చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. అట్లాగే భగవంతుడికి అమ్మవారికి ఇద్దరికీ ఇక్కడ వివాహం జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చూపులు చేసుకున్న దగ్గర నుంచి వివాహం జరిగేదాకా ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి ఏ రోజున ఏ కార్యక్రమాలు జరిగింది, ఎలా వివాహం జరిగింది, చిన్నప్పుడు ఎలా ఉన్నారు, పెద్ద ఎలా ఉన్నారు అనేది ఆ కంప్లీట్ జీవిత చరిత్రని ఇక్కడ చెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ముత్తైదువుల చేత భక్తుల చేత కూడా అనేక రకాలైనటువంటి క్రతువులు చేయిస్తారు. ఏంటంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అనుకోండి, కుంకుమ పూజలు, వేలాదిగా కుంకుమ పూజలు, అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి మన దీక్షలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది జనానికి తీర్థాన్ని ఇస్తారు స్వామివారు స్వయంగా. తీర్థం అంటే మామూలుగా కొంతమంది ఆ మామూలుగా పూజ చేసినప్పుడు నీళ్ళ అట్లా కాదు. ఎందుకంటే పూర్వం నుంచి చూడండి, ఎవరన్నా శపించాలన్నా ఏదన్నా ఆశీర్వదించాలన్నా కాసిన కమండలంలో నీళ్లు తీసుకొని చల్లుతారు. నీళ్ళకు మాత్రమే మంత్రాన్ని గ్రహించే శక్తి ఉందన్నమాట, కనుకనే నీళ్ళని వాడతారు. అలాగే స్వామివారి చేతులతో స్వయంగా ఆ తీర్థాన్ని తీసుకుంటే అమృతంతో సమానం అనేటటువంటి భావన భక్తులందరిలో కూడా ఉన్నది. అది కరెక్ట్ కూడా. ఆ యొక్క తీర్థంలో స్వామివారి అనుష్ఠానం చేసినటువంటి పవర్ మొత్తం కూడా ఉంటుంది. అలాంటి యొక్క భావన కలిగి ఉంది కాబట్టి స్వామివారి ఇచ్చేటటువంటి పొద్దున కొట్టించేటటువంటి తీర్థగోష్ఠికి వేలాదిగా మనుషులు వస్తారు ఎక్కడ చేసినా కూడా. అలాగే ఇక్కడ చేయడానికి ముఖ్య కారణం మన ప్రజలందరూ కోరుకున్న విధంగా అమరావతి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే భగవంతుడి శక్తి కూడా కావాలి. మానవుల శక్తితో పాటుగా ఆ భగవంతుడి శక్తిని సమకూర్చడం కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టారు స్వామీజీ వారు. దానికి తోడు బాలాజీ స్కూల్స్ వారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ఎందుకంటే ధనం మూలం ఇదని జగట్టు, డబ్బు కావాల్సింది ఏ కార్యక్రమం చేయాలన్నా. ఇప్పుడు ఇంత షెడ్లు వేశారు, డైలీ దాదాపు 10 నుంచి 15,000 మందికి కావాల్సినటువంటి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నప్రసాదం ఏర్పాట్లు, వాళ్ళందరూ కూర్చోడానికి, వాళ్ళందరూ వినటానికి, వాళ్ళందరూ చూస్తానికి రోడ్లు బాగు చేయిస్తున్నారు, పార్కింగ్ మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ. అంతా డబ్బుతో కూడుకున్నదే. కానీ ఇంత డబ్బు పెట్టినా కూడా ఆ భగవంతుడికి మనం ఎంతైతే డబ్బు మనం చేసే కార్యక్రమం రూపంలో ఖర్చు పెడతాం, గోడకి బంతి కొట్టినట్టే, బంతి ఎంత స్పీడ్గా అయితే గోడ కొడతాం అంత స్పీడ్గా మన చేతిలోకి వస్తుంది. ఎంత డబ్బులు భగవంతుడికి ఖర్చు పెడితే దానికి డబ్బులు వ్యాపారంలో వచ్చే లాభం రూపంలో భగవంతుడు మనకి ప్రసాదిస్తాడని వ్యాపారస్తులందరికీ ఒక నమ్మకం, భక్తులందరికీ ఒక నమ్మకం. ఇవన్నిటితో పాటుగా స్వామివారి అనుగ్రహం ఒకటి. ఆయన ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారితో, ముఖ్యంగా మొన్న శ్రీనివాస్ గారని ఇంకొక వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిస్తే ఆయన చాలా 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 ఆనందపడ్డాడు. చాలా సంతోషం. స్వామివారి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది మా అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది, చాలా ప్రమాణం ఉంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి మేము కూడా వచ్చి వెళ్తామని లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే తదితర మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. అది ఒక పార్టు మాత్రమే ఈ ఆధ్యాత్మిక వేదికలో, అది కూడా ఒక పార్టు. కేవలం ఈ యొక్క ఏరియా మొత్తం బాగా డెవలప్ అయ్యి అనుకున్న కార్యక్రమాలు మొత్తం కూడా త్వరగా పూర్తవ్వాలా ఆ భగవంతుడి సహాయంతో అనేటటువంటి ముఖ్య ఉద్దేశము. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం.
మనందరం కూడా వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని అట్లాగే మనందరం కూడా భగవంతుడి చేసే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఇచ్చేటటువంటి స్వయంగా వారి స్వస్థాలతో ఇచ్చే తీర్థాన్ని స్వీకరించి ఆరోగ్యపరంగాను మన యొక్క వ్యాపార పరంగాను అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేయడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దీన్ని సద్వినియోగం చేసి చక్కగా వచ్చి స్వామివారిని సేవించి చెప్పే అనుగ్రహాలు వినాలనేటటువంటి కోరికతో ఈ రోజున ప్రెస్ మహాశయులందరికీ కూడా పిలిచి ప్రెస్ ద్వారా మీ అందరికీ భక్తులందరికీ తెలియజేద్దామనే కోరికతో ఈ రోజున పెట్టడం జరిగింది. ప్రెస్ వారందరికీ కూడా ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.